భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయినటువంటి ఫోర్ట్ విలియంకు ఇచ్చినటువంటి కొత్త పేరు ఏమిటి? విజయ్ దుర్గ్. ఇది కోల్కతాలో ఉంటుంది. భారత సైన్యం కోల్కతాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయినటువంటి ఫోర్ట్ విలియం పేరును విజయ్ దుర్గ్గా మార్చింది. డిసెంబర్ 2024లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బ్రిటిష్ వలసవాద వారసత్వాన్ని తొలగించి భారతదేశ స్వదేశీ సైనిక చరిత్రను స్వీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 2025లో మరణ హక్కును అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. ఇటీవల భారతదేశంలోని అతిపెద్ద నాటక ఉత్సవం అయినటువంటి భారత రంగ్ మహోత్సవను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను ఏ ఐఐటి ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. భారతదేశంలోని వివిధ క్యాన్సర్ల నుండి జన్యు వైవిధ్యాలను సేకరించి విశ్లేషించడమే ఈ బీసీజీఏ యొక్క లక్ష్యం. బీసీజీఏ అనగా భారత క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. ఈ బీసీజీఏ క్యాన్సర్లకు ప్రత్యేకమైనటువంటి జన్యు వైవిధ్యాలను జాబితా చేయడం, పరిశోధన మరియు రోగ నిర్ధారణను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఇది దేశవ్యాప్తంగా బహుళ ఆరోగ్య సంరక్షణ సంస్థలను కలిగి ఉన్నటువంటి సహకార ప్రాజెక్టు. డేటాను సేకరించడానికి మరియు విశ్లేషించడానికి ఈ బీసీజీఏ ఐఐటి మద్రాసు మరియు కార్కినోస్ హెల్త్ కేర్తో సహా వివిధ సంస్థలతో సహకరిస్తున్నది. 38వ జాతీయ క్రీడల్లో ఏ పురుషుల కబడ్డీ జట్టు టైటిల్ను గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్లో చండీగఢ్ను 57-43 తేడాతో ఓడించి 38వ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 3 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్కి ఇది 2వ బంగారు పతకం. భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏకు నోడల్ ఏజెన్సీ ఏది? జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ. ఎపికోకమ్ ఇండికమ్ అనే కొత్త ఫైటోపాథోజెనిక్ శిలీంధ్రాన్ని ఏ విశ్వవిద్యాలయం కనుగొంది? బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్. ఇటీవల ఏ దేశం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి వైదొలిగింది? అమెరికా. ఇటీవల ఏ దేశం తన పర్వతారోహణ నియమాలను సవరించింది? నేపాల్ దేశం. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి పారాక్వాట్ అంటే ఏమిటి? ఇది ఒక హెర్బిసైడ్, కలుపు మందు. ఇది విషపూరితమైనది. అందువలన ఒడిశా ప్రభుత్వం దీని యొక్క వాడకాన్ని రద్దు చేసుకోబోతున్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన గంబూసియా అఫినిస్ ఏ జాతికి చెందినది? ఇది ఒక మస్కిటో ఫిష్, దోమ చేప. దోమల నియంత్రణ కోసం గంబూసియా అఫినిస్ మరియు ఫోసిలియా రెటికులాటాలను ఉపయోగించడంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిస్పందనను కోరింది. గంబూసియా అఫినిస్ ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్కు చెందినది మరియు ప్రపంచవ్యాప్తంగా 1 శతాబ్దానికి పైగా ఉపయోగించబడుతున్నది. ఈ చేపలను దోమల నియంత్రణ కోసం అనేక భారతీయ రాష్ట్రాల్లో కూడా విడుదల చేశారు. ఇది పర్యావరణ ఆందోళనను లేవనెత్తుతుంది. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఉద్యోగుల పని గంటలను తగ్గించాలని నిర్ణయించింది? స్పెయిన్ దేశం. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు? వాటర్ షెడ్ యాత్ర. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 2.0లోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోజిట్ కింద ప్రాజెక్టు ప్రాంతాలలో చేపట్టే
వాటర్షెడ్ డెవలప్మెంట్ కార్యకలాపాల గురించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మరియు అవగాహన కల్పించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ హైబ్రిడ్ రీతిలో జాతీయ స్థాయి సామూహిక ప్రచార కార్యక్రమమైనటువంటి వాటర్షెడ్ యాత్రను ప్రారంభించారు. ఇటీవల ప్రపంచ దేశీయ విమాన బరువు అనగా ఫ్లైట్ వెయిట్ ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? భారతదేశం. వెదురు బంకర్ల కోసం భారత సైన్యం ఏ ఐఐటి సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఐఐటి గువహతి, అస్సాం రాష్ట్రం. డీకార్బనైజేషన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఐఐసిఏ అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎవరితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సిఎంఏఐ అనగా కార్బన్ మార్కెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కార్బన్ మార్కెట్లను బలోపేతం చేయడానికి మరియు డీకార్బనైజేషన్ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మరియు కార్బన్ మార్కెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ మరియు భారతీయ కార్బన్ మార్కెట్లపై ఐఐసిఏ సిఎంఏఐ మాస్టర్ క్లాస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 4న ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ పట్టణ సహకారాన్ని పెంపొందించడానికి ఫిక్కీ ఎవరితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? ఎక్స్పో సిటీ, దుబాయ్. అంతర్జాతీయ పట్టణ సహకారాన్ని పెంపొందించడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ఎక్స్పో సిటీ దుబాయ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అక్టోబర్ 2025లో జరగనున్న ఆసియా పసిఫిక్ నగరాల సమ్మిట్ మరియు మేయర్ల ఫోరంలో భారతదేశం పాల్గొనడాన్ని ఇది సులభతరం చేయడమే దీని యొక్క లక్ష్యం. ఫీస్ట్ 2025 యొక్క తాజా వర్షన్ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఐఐటి హైదరాబాద్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన ఫినిట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫీస్ట్ సాఫ్ట్వేర్ యొక్క తాజా వర్షన్ ఫీస్ట్ 2025ను ఐఐటి హైదరాబాద్లో జరిగినటువంటి 8వ జాతీయ ఫినిట్ ఎలిమెంట్ డెవలపర్స్ లేదా ఫీస్ట్ యూజర్ కాన్ఫరెన్స్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో నిర్వహించారు.